నిన్న అనంతపురం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపైన పోలీసు సంఘానికి సంబంధించినటువంటి నేతలందరూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అక్కడ రామగిరికి సంబంధించినటువంటి ఎస్ఐ కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పోలీసు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, ఏంటంటే జగన్ మొన్న విజయవాడ వచ్చినప్పుడు ఇదే విధంగా మాట్లాడారు, ఇప్పుడు అసెంబ్లీ దగ్గర కూడా ఇదే విధంగా మాట్లాడారు, నిన్న అనంతపురంలో కూడా ఇదే విధంగా మాట్లాడారు. ఏంటి కేవలం ఆయన అందరి పోలీసులను టార్గెట్ చేశారనుకుంటున్నారా, లేకపోతే తెలుగుదేశానికి మద్దతుగా తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్నటువంటి పోలీసుని టార్గెట్ చేసి మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మనం వింటా ఉంటే మొత్తం పోలీసుల్ని టార్గెట్ చేసినట్టుగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ వీడియో చూసిన మా కుటుంబ సభ్యులందరూ కూడా, లేడీస్ కూడా ఇంత దారుణంగా మాట్లాడతారేంది, మేము కూడా ఎప్పుడు ఇలా మాట్లాడుకోము, మేము ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడటం ఏంది, మేము కూడా ఆయనకి ఓట్లు వేసాం, గెలిపించాము ఆయన్ని, అయినా కూడా ఆయన ఇంత దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పి చాలా నిజంగా బాధపడుతున్నారు. అంటే గతంలో కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారంటే బట్టలు ఉడదీస్తామని కాదు, కానీ ఎవరైతే జగన్కి లేకపోతే వన్ సైడెడ్గా పనిచేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు. ఆ సందర్భంలో మీరు ఏ విధంగా చెప్పారు? ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా రూల్ ఆఫ్ లా పాటించవలసిందే. మనకి ఏదైతే నిర్దేశించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారమే ఎవరైనా వెళ్ళాలా. ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు చేసినా, అది నేనైనా మా డిపార్ట్మెంట్లో కొంతమంది అయినా ఎవరు చేసినా కూడా ఆ చట్టానికి బాధ్యులు అవ్వవలసిందే, దానికి ఎలాంటి మినహాయింపు లేదు. నిన్న రామగిరి ఎస్ఐ కానీ అక్కడ ఉన్న పోలీసులు పూర్తిగా పసుపు జెండా పసుపు షర్టు ధరించిన వాళ్ళలాగానే ప్రవర్తించారు కాబట్టే జగన్ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. చాలామంది ఎవరైతే పోలీసులు టీడీపీతో అండగాగుతున్నారో వాళ్ళకి మాత్రమే జగన్ హెచ్చరిక జారీ చేశారు, అందరికీ కాదనేది వైసీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఇంతకుముందు మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీల పరంగా వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. కానీ అక్కడ చూసిన వాళ్ళే కానీ మాకు వచ్చిన మాధ్యమాలలో మేము విన్నది మటుకు అందరినీ మాట్లాడినట్టుగానే ఉన్నది. మేము అదే చెప్తున్నాం, ఒకవేళ తప్పు ఎవరైనా చేస్తుంటే దానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ పచ్చ సొక్కాలు సరే మీరు అన్నట్టుగానే అనుకుందాం, అవన్నీ చూడంగానే ఆయన ఆ విధంగా మాట్లాడారంటే ఆయన ఎవరైనా ఒక మాజీ ముఖ్యమంత్రి. ఏదన్నా ప్రావకేషన్స్ కింది స్థాయి సిబ్బంది ఎవరైనా చేసినట్లయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసి, తమ్ముడు ఇలా చేయకూడదమ్మా, మనకు సాధించిపెట్టిన రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది, చట్ట వ్యతిరేక పనులు మనం చేయకూడదని వాళ్ళని నివారించాల్సిన స్థానంలో ఉన్న ఆయనే మాట్లాడితే ఇక లాండ్ ఆర్డర్ ఎట్లా, మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్లో? నిదానంగా మాట్లాడే సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే అంత రూల్ ఆఫ్ లా పాటించవలసిందే. ఆ చట్టానికి ఎవరైనా అతీతులు కాదు, చట్టం దాని పని తను చేసుకుంటూ పోతుంది. ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేదా, దట్ ఈస్ డిఫరెంట్. ఉండాలి, ఉండి తీరాలి. అది ఉన్నప్పుడే మన ప్రజాస్వామ్యం, మన కూడా, లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. రామగిరి ఎస్ఐ టీడీపీ వాళ్ళతో తిరగడం, టీడీపీ వాళ్ళతో ఉండడం కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, వాటి గురించి ఏం చెప్తారు? అంటే ఆయన వాళ్ళతో తిరిగాడా, ఏ స్థాయిలో తిరిగాడు నేనైతే చూడలేదు. ఒకవేళ తిరుగుంటే అది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టుగా తిరుగుంటే అయితే కరెక్ట్ కాదు. అంటే పార్టీలకు సంబంధించి ఎవరు ఇష్టమైన వాళ్ళకి ఓటు వేసుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, మన ఇష్టమైన వాళ్ళకి సేవ్ చేసుకుంటాము, అదేం తప్పు లేదు. కానీ మీరు అన్నట్టుగా ఏదైనా జరుగుతుంటే అది తప్పుగాని మేము కూడా భావిస్తాం, మేము కూడా ఆలోచిస్తాం దాని గురించి. అసలు ఏ సందర్భంలో ఆయన అన్నాడో అది కూడా తీస్తాము, దాని మీద కూడా విచారణ చేయమని చెప్పి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు జగన్ మీద ఏమన్నా కేసు ఫైల్ చేయబోతున్నారా? అంటే మేము అడిగిన డిమాండ్ ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోలీసు ఉద్యోగుల నుంచి అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఎమ్మటే వెనక్కి తీసుకొని మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్ర పోలీసు అధికారుల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అట్లు ఆయన చేయని ఎడలా మేము చట్టపరంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఆయనకు ఒక క్వశ్చన్ సమాధానం చెప్పండి. మీరు కూడా మీ అసోసియేషన్ కూడా ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వం మారిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయితే చాలు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అని మీ క్రెడిబిలిటీ మీద కూడా మాట్లాడుతున్నారు. వాస్తవానికి మీరు మంచి ప్రశ్న వేశారు, ఇది అందరికీ తెలియాలి కూడా. ఇక్కడ ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది కాదు, పోలీసులను ఉద్దేశించి ఎవరు మాట్లాడినా కూడా
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల నుంచి ఖండన ఇస్తూనే ఉంటాం. అది ఏ ప్రభుత్వం మాకు సంబంధం లేదు, పార్టీలతో మాకు సంబంధం లేదు. పోలీసు వ్యవస్థని దిగజారి మాట్లాడి సరే ఓకే, మీరు దిగజారి మాట్లాడినప్పుడు మేము కూడా ఖండించలేదు. ఖండించకపోతే మళ్ళీ మేము మా సోదరులు ఎలా ఉద్యోగాలు చేయాలి రేపు? ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఎలా ఉద్యోగాలు చేస్తారు రేపు? మేము ఖండించలేదు, మేము గమ్మునున్నాం, ఆ ప్రభుత్వాన్ని ఇది చేస్తామని మేము ఈ ప్రభుత్వం చేస్తామని మేము గమ్మునుంటే మరి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపకపోతే రేపు వ్యవస్థలు వాళ్ళు ఎట్ట పనిచేస్తారు? ఇప్పుడు ఆ సోదరి అంటూ ఉంది పోలీసు ఉన్నందువల్ల మేము కూడా ఉన్నాం కదా సార్ అంటే మేము ఏం సమాధానం చెప్పాలి ఆవిడికి? అది అర్థం చేసుకోమని చెప్తున్నాం అంతే. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు. నిజంగా ఎవరైనా చట్టపరంగా ఇప్పుడు నేనే ఉన్నాను, మీరు అన్నట్టు నేనే తప్పు చేశాను అనుకో, నా మీద కూడా చర్య తీసుకోండి. చర్య తీసుకోమని చెప్తున్నాను నేను. 100% నేను కూడా దానికేమి ఇదేం కాదు, అబ్నార్మల్ ఏం కాదు. అందరూ దాని కింద రావాల్సిందే. కాకపోతే మనం జస్ట్ మాట్లాడుకుంటాం అంతే, అవి నడవదు. ఎవరైనా రూల్ ఆఫ్ లా కిందకి రావాల్సిందే. ముఖ్యమంత్రి మెప్పు కోసం అయితే కాదు, ముఖ్యమంత్రి పోలీసులు మాట్లాడారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం మాకేముంటుంది దాంట్లో? మేముండదు. మీరు అన్నట్లు ఏం మెప్పు ఉంటుంది మాకు? మా ఏదన్నా ఉంటే రిప్రజెంటేషన్స్ ఉంటే మా డిమాండ్స్ ఉంటాయా, మాకు ఈ విధంగా ఉండని చెప్పేసి ఏ ముఖ్యమంత్రిని కాదు, అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి వెళ్ళాయా మా వాళ్ళు ఈ విధంగా కష్టపడుతూ ఉన్నారు, 100కి ఒకరే ఉన్నారు, లేకపోతే 1200 మందికి ఇంతమంది ఉన్నారు, చాలా తీవ్ర ఒత్తిడితో ఉన్నారని మొన్న మా హోమ్ మినిస్టర్ గారు చెప్పాం. ఈరోజు చెప్తున్నాను, హోమ్ మినిస్టర్ గారు నిజంగా మహాదేవత ఆవిడ. మేము ఎప్పుడు చూడాలి అలాంటి హోమ్ మినిస్టర్ని. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈరోజు, మహాదేవత హోమ్ మినిస్టర్ గారు. ఈవెన్ చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే చిన్న మైన్యూట్ యాజ్ అ టీచర్ ఆవిడ. నిజంగా మాకు ఆ టీచర్ హోమ్ మినిస్టర్ రావడం ఈ విధంగా మీరు అంటున్నారు కదా, గౌరవ నారా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకో ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తే కూలంకషంగా మనం ఆ డీజీపీ ఆఫీస్కి వచ్చారు, రాగానే ఆవిడ మేము పోతున్నాము ఆవిడ పలకరించి ఎంతో అసలు సోదరభావం. ఏమంటున్నారు అలా మీరు ఎప్పుడు వ్యవస్థ అంటుంటారు, వ్యవస్థ కోసం ఏదో ఒకటి పట్టుకొస్తూ ఉంటారన్న మా దగ్గరికి అని చెప్పి మేడం గారే అన్నారు. అందరూ ఉన్నారు, నేనే సీక్రెట్గా చెప్పింది కూడా ఏం లేదు. సో మేము చట్టకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో పోలీస్ అధికారుల సంఘం వాళ్ళని ఖండిస్తూనే ఉంటుంది. దాంట్లో వేరే సెకండ్ ఆప్షనే లేదు. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే అధికార ప్రతిపక్షాలను తేడా లేకుండా ఖచ్చితంగా పోలీసుల మీద ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, చట్టపరమైన చర్యలు డిమాండ్ చేస్తామని శ్రీనివాసరావు చెప్తున్నారు. ప్రస్తుతానికి పోలీస్ సంఘం వాళ్ళు పెద్ద ఎత్తున జగన్ మీద ఫైర్ అవుతున్నారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే, జగన్ కనుక క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేస్తాం, న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఎక్కడ ముఖ్యమంత్రులు ప్రభుత్వాల మెప్పు కోసం తాము పనిచేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో కనుక ఎవరైనా తప్పు చేసినా లేకపోతే ప్రతిపక్ష నేతలు ఎవరైనా పోలీసుని బెదిరించే విధంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడ మేము ఒకరి పక్షాన్ని అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం వైపు మాట్లాడే సందర్భాలు లేవని శ్రీనివాసరావు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.